తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాం. అవునండి. ఎంతో భక్తి శ్రద్ధగా మనతో పాటు సదాశివ కుటుంబ సభ్యులు అందరూ చాలా చక్కగా వారాహి నవరాత్రులని చేసుకుంటూ ధైర్య సాహసాలతో ఒక ఆత్మస్థైర్యంతో ఉంటున్నారు. మనము వారాహి నవరాత్రుల సందర్భంగా మీరు మాకు ఒక కానుక ఇస్తా అన్నారు. తప్పకుండా ఇస్తామండి. ఆ కానుక ఏంటో చెప్పండి. వారాహి నవరాత్రుల సందర్భంగా మనము ఆ అమ్మవారికి సాటిగా ధీటుగా ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మహత్తర లోక సౌందర్య కావ్యాన్ని మనం పరిచయం చేయబోతున్నాం. ఆ కావ్యం పేరే సౌందర్య లహరి. సౌందర్య లహరి. నాకు ఒక చిన్న అనుమానం అండి. చెప్పండి. మన ఆదిశంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళారు. అమ్మవారు తనయుడిని చూసి ముచ్చట పడిపోయి సౌందర్య లహరి ఇచ్చారు. అయ్యవారు పంచలింగాలు, స్ఫటికలింగాలు తీసుకొచ్చారు. మన భూలోకంలో మనకి మానవులకు అందించారు. చాలా కష్టమైన బీజాక్షరాలు, పంచదశి మంత్రాలు ఇవన్నీ చదవలేరు. సామాన్యులు కూడా సులువుగా శ్లోకాల రూపేణ చదివినా తరిస్తారు అని ఇచ్చారు. కానీ ఒకటండి, అమ్మవారు సౌందర్య లహరి అన్నారు కదా, శక్తి లహరి, లలితా లహరి, పార్వతీ లహరి అనకుండా సౌందర్య లహరి అన్నారు. అంటే సౌందర్యాన్ని ఎందుకు ఇందులో జోడించారు? చాలా మంచి ప్రశ్న శ్రీలక్ష్మి గారు. శంకరాచార్యులు వారు శివానంద లహరి రాశారు. అవును. తర్వాత శివుడికి అర్థాన్ని పార్వతీ లహరి అని రాయొచ్చు. అవును. లేకపోతే శివశక్తి ఏకరూపాలుగా శక్తి లహరి అని రాయొచ్చు. అలా కాకుండా వారు సౌందర్య లహరి అని పెట్టారండి. ఎందువల్ల అంటారు? ఆ సౌందర్యం అనేది వారు ఎలా చూపించారంటే, ఆ సౌందర్య లహరిలో లహరి అన్న పదం ఎప్పుడైతే వాడారో, ఈ లహరి అంటే అందరికీ తెలిసిన విషయమే. అల సముద్రంలో అలలు ఒకసారి ఇలా పైకి వచ్చి కిందకెళ్ళి మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. కానీ అల లేకుండా అసలు నీటి ప్రవాహం ఉండదు. అది చిన్న అల పెద్ద అల అనేది వేరే విషయం. కానీ అల లేకుండా అయితే అసలు అలలతోనే ప్రయాణం. నీటి వేగం అంతా కూడా అలలతోనే జరుగుతుంది ప్రయాణం. ఆ అలలు నిరాటంకంగా ఎలా సాగిపోతూ ఉంటాయో, అంటే అలలకి అలుపు లేదు, సొలుపు లేదు. అలా చక్కటి స్వప్నం, అంటే బంగారు కలలాగా అలా సాగిపోతూనే ఉంటుంది. ఆ సాగిపోతున్న అలలని ఒక శక్తి రూపంగా తీసుకొని శంకరాచార్యులు వారు దాన్ని సౌందర్యంలోకి మార్చారు. అమ్మవారి సౌందర్యం ఏమిటి అంటే, అమ్మవారికి రెండు రకాల సౌందర్యాలండి. ఒకటి స్థూల సౌందర్యం, ఒకటి సూక్ష్మ సౌందర్యం. రెండు కూడా శంకరాచార్యులు వారు దీంట్లో వర్ణించారు. అయితే ఈ స్థూల సౌందర్యం అనేది 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు స్థూల సౌందర్యం ఉంది. సూక్ష్మ సౌందర్యము 1వ శ్లోకం నుంచి 41 వరకు ఉన్నది. దాన్ని మనం ఆనంద లహరి అంటున్నాం. దీన్ని సౌందర్య లహరి అంటున్నాం. దీన్ని సౌందర్య లహరి అని ఎందుకంటాం అంటే, సౌందర్యం అనగానే సాధారణంగా 100కి 90 మందికి అర్థమయ్యేది ఏంటంటే బాహ్య సౌందర్యం. ఆ బాహ్య సౌందర్యం అమ్మవారిది ఎలా ఉంది అంటే, అమ్మవారికి చాలా చాలా నామాలు ఉన్నాయి. సౌవర్ణాంబర ధారిణి అనే వస్తుంది. అంటే బంగారపు చీర కట్టుకొని అమ్మవారు మెరిసిపోతూ ఉంది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, ఇలా చక్కగా ఆ బంగారంతో చేసినటువంటి నగలు, ముత్యాలతో వెళ్లాడుతున్నటువంటి పతాకాలు ఎన్నో పెట్టుకొని అమ్మవారు చాలా సౌందర్యవతిగా, సౌందర్యానికే. ఎందుకంటే ఆవిడ జగదేక సుందరి కదండి. ఆవిడ జగదేక సుందరి కనుక అమ్మవారు అసలుకి సౌందర్యము అంటే ఆవిడ నిర్వచించాలి మనం. ఏ ఒక సౌందర్యం ఉంది, దానికే ఇంకొక సౌందర్యం అంటే ఇప్పుడు చూడండి, తెల్లటి పదార్థము అంటే ఒక వెన్ననో ఒక పాలనో చూపిస్తాం, కానీ ఇంకేమి చూపించలేము. అలాగే సౌందర్యం అంటే అమ్మవారినే చూపించాలి, ఇంకా వేరే పదార్థం మనకి లేదు అసలు. ఎందుకంటే కాళిదాసు రాసినట్టు అమ్మవారి యొక్క నాసికా సౌందర్యాన్ని తీర్చిదిద్దటానికే లావణ్యం అనే పదార్థం అంతా అయిపోయింది. అయిపోయేసరికి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ లావణ్యం అనే పదార్థం తెచ్చుకొని మళ్ళీ ఆవిడ యొక్క ముఖ సౌందర్యాన్ని పూర్తి చేయగలిగాట. అటువంటి అద్భుత సౌందర్యవతి ఎలా వర్ణింపబడిందంటే 42 నుంచి 100 వరకు వర్ణింపబడింది కనుక
అదంతా సౌందర్య లహరి అని పేరు పెట్టారు. ముందు ఆనందం వేరు సుఖం వేరండి. అవునండి, సౌందర్యం వేరు, ఆనందం వేరు. ఆనందం వేరు. ఇక్కడ అసలు సుఖం వేరు ఆనందం వేరు అంటున్నారు. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం అంటే శారీరకం, సరే, చక్కటి ఒక మధుర పదార్థం తిన్నా, అవును, చక్కగా ఏదన్నా అంటే కనుక మనకి ఇష్టమైన పనులు ఏవి చేసినా ఈ శరీరంతో మనకి ఆనందం, సుఖం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. కానీ ఆనందం అనేది కేవలం ఆత్మానందమే పొందుతాం మనం. అవునండి. ఇప్పుడు ఈ 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు మనము ఈ ఆనందలహరి శ్లోకాలు చదువుతున్నప్పుడు మనకి ఆ పేరు ఎలా ఆనందలహరి ఉందో మన మనస్సు కూడా ఆనందంతో అలల్లాగా అలా విహరిస్తూనే ఉంటుంది. ఆ అల యొక్క సౌందర్యాన్ని కానీ దాంట్లో అంతర్నిహితంగా ఉన్న ఆనందాన్ని కానీ ఎవరూ వర్ణించలేరు. ఎందుకంటే సాధారణంగా ఒక ఆనందాన్ని వర్ణించాలంటే అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. అది చక్కటి మాట అండి ఇది. అవధి లేని ప్రతి అనుభూతికి మనం ఒక అనుభూతి చెందుతాము, దానికి అవధి ఉండదు. ఎంత ఆనందపడ్డాం అంటే ఏం చెప్తామండి? తల్లిని చూసిన ఆనందం కూతురికో కొడుకో ఉంటుంది. ఎంత ఆనందం పొందామంటే కొలిచి చెప్పగలుగుతారా? దానికి అవధి చూస్తే చాలు చాలు ప్రేమ పొంగి పొర్లిపోతుంది. పిల్లలకు కూడా తల్లిని చూస్తే, ఇప్పుడు మనకు అమ్మవారిని చెప్పుకుంటున్నాం కనుక పిల్లల నుంచి తల్లికి వెళ్తే మనందరం పిల్లలం, అమ్మవారిని చూస్తే ఆనందమే వేరు. మన మందిరంలో చక్కటి పువ్వులు, చక్కటిగా ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా పెట్టుకొని అలా చూస్తూ ఉంటే ఆ ఆనందంలో అనుభవించినటువంటి భావనలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరికీ వర్ణించలేం. ఏంటి అమ్మవారి ఫోటో చూస్తే నీకు అంత ఆనందం కలిగిందా అని ఎవరన్నా అంటే అది స్వీయానుభూతి. అందుకనే అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం అది చెప్పారు కవులు. ఈ రకంగా మనము ఆ అమ్మవారి యొక్క సూక్ష్మ సౌందర్యంలో ఉండేటువంటి ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన ఆనందాన్ని 1వ శ్లోకం నుంచి 41 వరకు శంకరాచార్యుల వారు రచించి చూపించారు. తర్వాత 42 నుంచి 100 వరకు స్థూల సౌందర్యం అన్నమాట. అమ్మవారు ఎటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఆవిడ అలా ప్రకాశిస్తూ ఉంది, ఆవిడని కొలవటం వలన ఏమేమి రకాలు ఉన్నాయి ఏమిటి అనేది. సో సౌందర్య లహరి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సౌందర్యం అనేది అమ్మవారి విషయానికి వచ్చేసరికి అంతులేనిది. అంటే ఇది సౌందర్యంగా ఉంది, ఇది లేదు అనేది ఏదంటే ఆపాదమస్తకం అమ్మవారు అందంగానే ఉంటారు. నఖ దీదితి సంచన్న నమజ్జన తమోగుణ. గోర్ల గురించి చెప్తారండి. ఒక్కొక్క గోరులో చంద్రమండలాలు కొన్ని వేల కొద్దీ ఉన్నాయట. నఖ దీదితి సంచన్న నమజ్జన తమోగుణ లలితా సహస్రనామం. అంటే ఆవిడ యొక్క గోళ్ళ కాంతులు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక్క గోరులోనే 1000 కొద్ది చంద్రమండలాలు ఉన్నాయంటే ఇక 10 గోర్లు ఎలా ఉన్నాయండి? ఎంత అద్భుతం! ఎంత అక్కడి నుంచి శిఖ వరకు సౌందర్యం అమ్మవారిది. అందుకని అమ్మవారి సౌందర్యం వర్ణించాలంటే మందస్మితం మృగ మధోజ్వల ఫాల దేశం లలిత పంచమి స్తోత్రాల్లో మనకు వస్తాయి పంచరత్నాలు. మందస్మితం ఆవిడ ఎప్పుడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. ఆ నుదురు కూడా ఎలా ఉంటుందంటే మృగ మధోజ్వల ఫాల దేశం. ఆ కస్తూరి నాభి ఉంటుంది కదా, నాభి నుంచి తీసింది ఉంటుంది కదండి, దాని సువాసన చాలా అద్భుతం. ఆ కస్తూరి తిలకంతో ఉండేటువంటి అమ్మవారి నుదురు ఎటువంటి ఉజ్వల ప్రకాశంతో ఉంటుందంటే దాన్ని ఎవరు వర్ణించలేరట. అందుకని నికసిక పర్యంతం అమ్మవారు అదేంటంటే అటువంటి సౌందర్యాన్ని ఎవరూ కూడా వర్ణించలేరు. సౌందర్యం అంటే అమ్మవారిని చూసిన తర్వాత ఏమిటో తెలియదు. సౌందర్యం అంటే దీన్ని మించిన సౌందర్యం ఉంటుందా అంటారు. అంటే ఇంకా చూడలేరు. అంతే. అమ్మవారి సౌందర్యాన్ని ఒకసారి చూసిన తర్వాత ఇంకా దేన్ని చూసినా ఇది సౌందర్యం అని అనిపించదు. ఇంకంతా లౌకికమే అంత. అందుకని అటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని సౌందర్యాన్ని కూడా ఏకకాలంలో మనకి దర్శింపచేసినటువంటి అద్భుత గ్రంథమే సౌందర్య లహరి. విజయశ్రీ గారు, సౌందర్య లహరి, ఆనంద లహరి గురించి మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ ఉన్న సందేహాన్ని తీర్చేశారు. సౌందర్య లహరి అని ఎందుకు వచ్చింది పేరు అన్నది వివరంగా చెప్పారు. అవునండి, చాలా సంతోషం అండి. ఇంకా సౌందర్య లహరి గురించి తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది. మరి ఒక ఎపిసోడ్లో సౌందర్య లహరి గురించి ఇంకా మాకు తెలియని విశేషాలన్నీ వివరించండి. తప్పకుండానండి. సౌందర్య లహరిలో మనం శ్లోకాలకి వెళ్ళబోయే ముందర అసలు సౌందర్య లహరిలో ఉన్నటువంటి మహిమ, శక్తి, దాని యొక్క ప్రభావం చదివిన పఠితల మీద ఎలా ఉంటుంది, సౌందర్య లహరి ఎప్పుడెప్పుడు చదవాలి, ఏ శ్లోకం చదివితే ఏ రకమైనటువంటి ఫలితం లభిస్తుంది, సౌందర్య లహరి ప్రారంభించే సమయం ఏంటి, ఇవన్నీ కూడా మనం కొన్ని వివరాలు తెలుసుకొని, ఎందుకంటే మనం
చదవబోయేది, చర్చించబోయేది చాలా అత్యద్భుతమైనటువంటి సౌందర్యలహరి కావ్యము. దీన్ని మించినటువంటి లలితా స్తోత్రము ఎక్కడా లేదనే మనం చెప్తున్నారు ఇంతవరకు. ఎందుకంటే శంకరాచార్యులు వారు లలితా సహస్రనామాలు తీసుకొని 100 నామాలకు ఒక శ్లోకం చొప్పున రాశారంటే అది అత్యద్భుతమైన విషయం. 100 శ్లోకాలని ఒక్క శ్లోకంలో ఇమర్చడం అంటే అది శంకరాచార్యుల వారికి మాత్రమే సాధ్యపడింది, ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే 100 నామాల యొక్క అర్థాన్నంతా కూడా ఒక్క శ్లోకంలో ఇమిడ్చడం అంటే అది మహా అద్భుతమైన దేవకవులకు మాత్రమే వీలు పడే విషయం. అలా రచించారు వారు. అందుకని మనం అంతటి శక్తిగల శ్లోకాలకు వెళ్ళే ముందర అసలు మంత్ర, తంత్ర, యంత్ర విశేషాలు ఏమేమి ఉన్నాయి సౌందర్యలహరిలో, బీజాక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ శ్లోకం పఠిస్తే ఏ రకమైనటువంటి ఉపయోగం మనకి లభిస్తుంది, మనుష్యుల సమస్యలకి, కష్టాలకి, సంసారంలో ఉండేటువంటి ఈతి బాధలకి కూడా సౌందర్యలహరిలో ఏ శ్లోకం చదివితే చాలా సులభంగా మనకి నివారణ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించిన మీదట మనం శ్లోకాల దగ్గరికి వెళ్దాం. శ్లోకాల దగ్గరికి వెళ్ళటానికి తొందరపడద్దు. అసలు సౌందర్యలహరి ఏమిటో మనం వివరంగా చర్చించుకొని మెల్లిగా శ్లోకాలను కూడా మనం తప్పకుండా చర్చిద్దాము. శ్లోకాల సారాన్ని ఆకలింప చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఏ రకంగా పారాయణ చేయాలో కూడా పారాయణ పద్ధతులు మేము చెబుతాం. సో సౌందర్యలహరి తర్వాత ఎపిసోడ్లో దాని యొక్క శక్తి, మహిమలు కూడా చర్చించుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.